చక్కగా ధ్యానం చేసాం. కరెక్ట్గా 2 సంవత్సరాల క్రితం ఇదే తేదీ సాయంత్రం 5:07 31వ విల్లాలో పొద్దున 11 గంటల నుంచి ఒక ఉద్విగ్న వాతావరణం అంతా నడుస్తుంది. వచ్చిన వాళ్ళందరూ వస్తున్నారు, చూస్తున్నారు. ఇంక మధ్యాహ్నం అయ్యేసరికి ఏదో మిరాకిల్ జరుగుతుంది అనుకున్న సీనియర్ మాస్టర్లందరికీ కూడా ఒక వర్తమానాన్ని పంపించేశారు పత్రిజీ. సో ఎప్పుడు రాక పోక అనేది వాళ్ళ నిర్ణయంలో ఉంటుంది. కాబట్టి 5-7 నిమిషాలకి ఒక్కసారిగా శరీరాన్ని తాను స్పృశించుకొని ఒక విస్ఫోటంలో బయటకు వచ్చారు. మన గ్రాండ్ మాస్టర్ ద్వారకనాథ్ గారు చూశారు ఆ రోజు. ఆ విస్ఫోటంలో బయటకు వచ్చి ఒక కమలా పండుని సగాన్ని కోసి ఆ ఎడ చేతిలో పట్టుకుంటే ఎలా ఉంటుంది, అలాంటి దాన్ని ఈ కైలాసపురి మీద రక్షా కవచంగా వదిలేసి ఆయన పైకి వెళ్ళారు. అందుకే ఆయన వెళ్ళిపోయిన ఆయన చూపు, ఆయన నీడ అన్నీ ఉన్నాయి. కాబట్టి ఆయన లేని లోటు ఎవరికీ లేదు. ఇంతకుముందు జరిగిన 2 జ్ఞాన మహాయాగాలు కానీ అత్యద్భుతంగా వేలాది మంది రావడం, మరి ఈరోజు రాష్ట్రం అంతా ఎలాంటి వాతావరణం ఉందో తెలుసు. మరి అలాంటి పరిస్థితుల్లో ఇన్ని వేల మంది ఇక్కడికి వచ్చి కూర్చున్నారంటే ఇంతకన్నా ఇంకేం కావాలి. మరి ఈరోజు మనకు తెలిసిన పత్రిజీ ఒక యాంగిల్ అయితే, బయట నుంచి చూసేటువంటి మహాత్ములు కొంతమంది ఉంటారు. అలాగే శ్రీ ఎర్రాపరగడ రామకృష్ణ గారు ఈనాడులో సంపాదకీయం రాస్తూ అంతర్యామి ఇన్ఛార్జ్ అయిన అనేక రకాలైన వ్యాసాలన్నీ ఈనాడులో రాస్తూ ఉంటారే ఎర్రాపరగడ రామకృష్ణ గారిని. ఆ టీం అంతా అయిందే. ఈయన గత 4-5 ఏళ్ల నుంచి పత్రిజీని చూశారు. ఆయన చూసిన యాంగిల్లో అసలు పత్రిజీ ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారు, అసలు వారి అవతారానికి గల కారణాలు ఏంటి, వారు ఏ రకంగా మానవాళికి సేవ చేయడానికి వచ్చారు అన్న ఆ డిఫరెంట్ యాంగిల్లో నేను పత్రిజీకి నా యొక్క స్పీచ్తో వారికి నివాళులు అర్పించాలి అని వారంతటా వారు ఎంచుకొని ఈరోజు ఇక్కడికి హైదరాబాద్ నుంచి వచ్చారు. మరి వారి ద్వారా మన పత్రిజీ గురించి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. అందరికీ అంటే మీలో ఒక్కొక్కరికి కాదు, మీ అందరిలోంచి వ్యక్తమవుతున్న బ్రహ్మర్షికి నమస్కరిస్తున్నాను. ఇంతసేపు మీరు ఎందులో మునిగి ఉన్నారు? ఆనందంలో మునిగి ఉన్నారు, ధ్యానంలో మునిగి ఉన్నారు. నేను ఒక్క మాట చెప్తాను, నీళ్ళల్లో మునిగితే అది స్నానం, నీలో మునిగితే అది ధ్యానం. మీరు మీలో మునిగి ఉన్నారు. మీలో మునిగి ఉన్న బ్రహ్మర్షి పత్రిజీ చైతన్యంలో మునిగి ఉన్నారు ఇంతసేపు. అందుగురించే శివప్ప గారు చెబుతున్నది, ఇందాక అమ్మ చెప్తున్నారు, మీకు ఆ చైతన్యం మీ గుండెల్లో అలా స్థిరపడిపోయి ఉండడం కారణంగా ఆయన లేని లోటు కనపడటం లేదు. నిజానికి ఆయన భౌతికంగా ఉన్నప్పుడు ఒక్కరే మనిషి. ఆయన తన కర్తవ్యాన్ని నిర్వహించి ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత ఆయన సమష్టి చైతన్యం.
ఉదాహరణకి మీరు ఈ పెండాల్లో ఇలాంటి ప్రతికూల వాతావరణంలో ఇక్కడికి వచ్చేదాకా ఒక సుబ్బారావు, ఒక అప్పారావు, ఒక శివప్ప, ఒక ఎర్రాపరెడ్డి రామకృష్ణ, ఒక వరలక్ష్మి, ఒక సీత, ఒక మహాలక్ష్మి, ఇలా విడివిడిగా ఒక్కొక్కళ్ళు వ్యక్తి చేతనలో ఉంటారు. కానీ బ్రహ్మర్షి పత్రిజీ చేసిన ఒక గొప్ప మాయ, ఒక మంత్రజాలం, అది ఏమిటంటే ఈ పేర్లన్నీ తుడిచేస్తారు. ఈ పెండాల కిందకు వస్తాయి. మీరు ఇక్కడికి వచ్చేసరికి ఏమైపోయారు? మీకు ఎర్రాప్రగడ లేడు, శివప్ప గారు లేరు, మీరెవ్వరూ లేరు. ఇక్కడ ఉన్నదల్లా ఒక్క బ్రహ్మర్షి పత్రిజీ మాత్రమే. ఎస్, శివప్ప గారు చెప్పిన మాట యథార్థం. మీరు చాలా కాలంగా అనేక రూపాల్లోంచి ఆయన్ని ఆరాధిస్తూ ఆయన మార్గంలో నడుస్తూ మీరు ఇన్నేళ్లుగా చాలా గొప్ప ఆనందాన్ని అనుభవిస్తూ ఈ ప్రపంచాన్ని ఆ ఆనంద మార్గంలోకి పయనింప చేయడానికి కొంతమంది స్వయంగా మాస్టర్స్ అయి మీరందరూ కూడా ఈ జాతిని నడిపిస్తున్నారు. ఈ జాతిని నడిపించడానికి మీకు చోదక శక్తిని ఇస్తున్నది ఎవరు? బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. మీరందరూ ఎంత అదృష్టవంతులు అనంటే భగవద్గీత బోధించడానికి మీకు ధర్మరాజు ఉన్నాడు. అర్జునుడి కంటే చాలా గొప్ప ధర్మం తెలుసున్నవాడు. భీష్మ పితామహుడు ఉన్నాడు, అందరికంటే వృద్ధుడు, జ్ఞాన వృద్ధుడు. కానీ ఆయన ఎవరికి బోధించాడు? శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతని అర్జునుడికి బోధించాడు. ఎందుకని? అర్జునుడి చేత కురుక్షేత్ర మహాసంగ్రామాన్ని నడిపించే ఒక దివ్య సంకల్పంతో, ఒక విశ్వ ప్రణాళికతోటి శ్రీకృష్ణుడు ఈ భూమి మీదకి దిగొచ్చాడు. కనుక ఆయనకి మాత్రమే భగవద్గీత కర్తవ్యోపదేశాన్ని చేశాడు ఆయన శ్రీకృష్ణుడు. మరి ఇంతమంది దేశ జనాభా ఉంటే మీకే ఎందుకు పత్రిజీ క్లాసెస్ తీసుకున్నారు? ఈ ధ్యాన విద్యను ఎందుకు మీకే ఎందుకు బోధించారు? ఎందుకంటే మీరు కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అర్జునుడిలాగా ఒక కురుక్షేత్ర మహాసంగ్రామాన్ని నిర్వహించవలసిన సందర్భం ఉంది ఇప్పుడు. అందుకని మీలో అందరిలోనూ కొలువై ఉండడానికి గాను, లేకపోతే ఆయన కడతాల్లో ఉన్నారు, లేకపోతే ఇంకో పేరవరంలో ఉన్నారు, లేకపోతే ఇంకో ఊళ్ళో ఉన్నారు అని మీరు అనుకోకుండా నాలో ఉన్నారు అనే ఒక స్థితిని కల్పించడం కోసం ఆయన దేహయాత్ర చాలించారు ఆయన. ఇప్పుడు ఏమైపోయింది? మీ రక్తంలో ప్రతి అణువు అణువు, కణం కణం ఇప్పుడు ఆ చైతన్యంతో నిండిపోయింది. ఇప్పుడు మీకు బాధ్యత పెరిగింది. ఎందుకు పెరిగింది? ఈవేళ దేశాన్ని నడిపించవలసిన నాయకత్వాన్ని మీకు అప్పచెప్పారు ఆయన. తన బాధ్యతని మీకు అప్పచెప్పారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ప్రతి 5 సంవత్సరాలకి ఒక్కసారి ఈ భూమి మీద ఎల్నినో ప్రభావం వస్తుంది. ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి. అప్పుడు ప్రళయం దాకా వెళుతుంది. ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి అట్లా మార్పు జరుగుతుంది. అలాగే ప్రతి 18 ఏళ్ళకి భూగోళానికి ఒక ప్రభావం వస్తుంది. అదేమిటంటే ఆసురీ శక్తి, అంటే నెగిటివ్ ఎనర్జీ. మనకు అర్థమయ్యే మాటల్లో చెప్పుకోవాలంటే నెగిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. ఎప్పుడూ కూడా ఈ భూమి మీద 2 శక్తులు ఎప్పుడూ ఘర్షణ పడుతూ ఉంటాయి. దయచేసి అమ్మ ఒక 40-45 నిమిషాలు నాకు వదిలేయండి. మీ దేహాన్ని, మీ శరీరాన్ని, మీ మనస్సుని, మీ ఆత్మని. నేను ఇక్కడ చెబుతున్నది ఋషి రుణం తీర్చుకోవడానికి వచ్చాను. నేను ఇక్కడికి రాజమండ్రి నుంచి ఎందుకు వచ్చావయ్యా నువ్వు అంటే, నేను ఋషి రుణం తీర్చుకోవడానికి వచ్చాను. ఆ ఋషి ఎవరంటే బ్రహ్మర్షి పత్రిజీ. ఆయన గురించి నేను ఎరిగిన, నాకు స్వయంగా అన్నం వడ్డించిన, నాతోటి రహస్యంగా కొన్ని ఉపదేశాలు చేసిన ఒక మహర్షి గురించి నేను మాట్లాడడానికి వచ్చాను. కనుక మీరు దయచేసి ఈ కాసేపు
ఒక దివ్య చైతన్యం గురించి, ఒక కారణ జన్ముడి గురించి, అతని రాకకి సంబంధించిన కొన్ని రహస్యాలని అర్థం చేసుకోవడం కోసం ప్రశాంత చిత్తంతో, ఇది ధ్యానంతో సమానం కనుక అలాగా చక్కని ఏకాగ్రతతోటి నా మాటలు దయచేసి వినండి. ఎందుకు చెప్తున్నానంటే, మనకి 2 రకాలు ఉంటాయి ప్రపంచంలో. ఎప్పుడూ 2 ఆసురీ శక్తులు ఉంటాయి. ప్రతి మనిషిలో ఉంటుంది, ప్రపంచంలో ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది. ఒకవైపు నుంచి దైవీ శక్తి నడుస్తూ ఉంటుంది, ఒకవైపు నుంచి ఆసురీ శక్తి నడుస్తూ ఉంటుంది. 2 పట్టాల్లాగా ఎప్పుడూ కూడా ప్రపంచాన్ని అలా 2 శక్తులు నడిపిస్తూ ఉంటాయి. ఆ 2 శక్తులు నడిపించేటప్పుడు ఈ పత్రిజీ ఇన్నాళ్ళు తన దివ్య చైతన్యంతో, తన ప్రతిభతోటి, తన ప్రజ్ఞతోటి, తన శక్తి సామర్థ్యంతో మిమ్మల్ని దైవీ సంకల్పంతో నిలబెట్టించారు మిమ్మల్ని. కనుక మీరు ఇంకా గట్టిగా నిలదొక్కుని ఇప్పుడు ఆ చైతన్యాన్ని మీరు పరిపుష్టం చేసుకోవాలి, బలోపేతం చేసుకోవాలి, రెట్టింపు చేసుకోవాలి. ఎందుకని? ఈవేళ ప్రత్యక్షంగా ఆయన లేరు కనుక ఆయన చైతన్యంలోంచి మనం ఎంతో శక్తిని పీల్చుకొని ఈవేళ ఆసురీ శక్తి నుంచి దైవీ శక్తి వైపుకి ఈ ప్రపంచాన్ని నడిపించడానికి సాధ్యమైన ఒకే ఒక్క ఉద్యమం ఏమిటి అంటే ఈ పిరమిడ్ ఉద్యమం ఒకటే. మీకు ఎందుకు చెప్తున్నాను ఇదనంటే, 18 సంవత్సరాలకు ఒకసారి ప్రకృతి వైపరీత్యాలు ఎలా అయితే వస్తుంటాయో అలా భూగోళం మీద ఆసురీ ప్రవృత్తి రెచ్చిపోతూ ఉంటుంది. ఒత్తి పుణ్యాన రక్తపాతాలు జరుగుతాయి. ప్రతి మనిషికి ఉద్రేకం పెరుగుతుంది, రక్తాన్ని కోరుకుంటుంది భూమి. ఇట్లాంటి సమయంలో మనకి గురువుతోటి చాలా అవసరం ఉంది. ఎందుకంటే ఆ దుర్నిమిత్తాల నుంచి మనం ఈ ప్రపంచాన్ని రక్షించడానికి మన ఆత్మశక్తిని వెచ్చించాల్సి ఉంటుంది. ఆ ఆత్మశక్తిని మీకు ప్రసాదించిన ఒకే ఒక్క పరమ గురువు మన బ్రహ్మర్షి పత్రిజీ. మీరు సమయం సందర్భం కూడా జాగ్రత్తగా చూసుకోండి. వ్యాస పూర్ణిమ మొన్ననే 2-3 రోజుల కిందట వ్యాస పూర్ణిమ చేసుకున్నాం మనం. వ్యాస పూర్ణిమ ఏమిటది? అది ఆషాఢ పూర్ణిమ కదా. ప్రతి నెల ఒక పున్నమి వస్తూనే ఉంది కదా. ప్రతి నెల వచ్చే పున్నమికి ప్రత్యేకంగా ఈ ఆషాఢ మాసంలో పున్నమిని మాత్రమే మీరు గురు పూర్ణిమ అని, వ్యాస పూర్ణిమ అని ఎందుకన్నారు? ఆ సమయంలోనే ఈయన ఈ ప్రపంచాన్ని ఎందుకు విడిచిపెట్టారు? ఏమిటి అసలు ఈ రహస్యం ఏమిటి? ఈ మర్మం ఏమిటి? జాగ్రత్తగా ఆలోచించండి. ఈ గురు పూర్ణిమ ఎందుకయింది? మామూలు పూర్ణిమ ఇది. మామూలు పున్నమి రోజున మీకు శ్రావణ మాసంలో అనండి, లేకపోతే జనవరి నెలలో అనండి, మార్చి నెలలో అనండి, ఏ పున్నమి రోజునైనా సరే మీకు వెన్నెలని వెదజల్లుతుంది చందమామ కదా. మీకు పట్టపగల్లాగా వెన్నెల కాసేస్తూ ఉంటుంది. ప్రతి పౌర్ణమి రోజునే కాస్తుంది. ఆ వెన్నెల దేని మీద పడుతుంది? భూమి మీద పడుతుంది, చెట్ల మీద పడుతుంది, మీ మీద పడుతుంది. అంటే భౌతికంగా మాత్రమే వెన్నెల వికసిస్తుంది. వెన్నెల భౌతికంగా ఉంటుందంతే ప్రతి పున్నమికి. కానీ గురు పూర్ణిమకి ఏమవుతుందంటే వెన్నెల అంతరంగంలో కాస్తుంది. ఆ వెన్నెల గురు కటాక్షంతో చంద్రికలు, కౌముదులు అంటారు వాటిని, ఆ గురు కౌముదులు గుండెల్లో వికాసాన్ని పంచుతాయి. కనుక అది గురు పూర్ణిమ అయింది. అయితే ఈ గురు పూర్ణిమని వ్యాస పూర్ణిమ అని చెబుతూ 21వ తారీఖున మనకి పత్రిజీ ఒక సంప్రదాయాన్ని, ఒక వారసత్వాన్ని, ఒక పరంపరని మనకి ఎందుకు ఇచ్చారు అని అంటే, వ్యాస మహర్షి అంటే అచతుర్వదనో బ్రహ్మ. బ్రహ్మదేవుడికి 4 తలకాయలు అన్నారు కదా. కానీ ఒకే తలతోటి ఈ భూమి మీద సంచరించిన వాడు వ్యాస మహర్షి. ఆ వ్యాస మహర్షి బ్రహ్మతో సమానం. ఒకే మొహం కలిగిన బ్రహ్మ ఆయన. విష్ణువుకి 4 చేతులు ఉంటాయి, కానీ 2 చేతులతోటి మన మధ్యన తిరుగాడిన ఒక మహర్షి వేదవ్యాసుడు. ఆయన విష్ణు వంశ. ఒకే మన అందరికీ 2 కళ్ళు ఉంటే 3వ కన్నుతోటి
ఈ లోకాన్ని లయం చేసే పరమశివుడు ఉన్నాడే, ఆ మూడో కన్ను దాచిపెట్టిన పరమశివుడు వ్యాస మహర్షి. అంటే త్రిమూర్త్యాత్మకమైన స్వరూపం వ్యాస భగవానుడిది. కనుకనే వ్యాస మహర్షిని వ్యాస భగవానుడు అని అన్నారు. ఆలోచించండి, వ్యాస మహర్షిని మాత్రమే భగవానుడు అన్నారు. విశ్వామిత్ర భగవానుడు అనలేదు, వశిష్ఠుడు అంతటి వాడిని భగవానుడు అనలేదు. వ్యాస మహర్షిని మాత్రమే వ్యాస భగవానుడు అని అన్నారు. భగవానుడు అంటే ఈ ముగ్గురు స్వరూపాలకి ఒకళ్ళే అయితే వాడు భగవాన్. అందుకని మీకు గీతలో భగవాను వాచ అనే ఉంటుంది, కృష్ణుడు చెప్పాడని ఉండదు. ఎందుకని అక్కడ త్రిమూర్త్యాత్మకమైన ఒక స్వరూపం. అలాంటి స్వరూపం కనుక వ్యాసుణ్ణి వ్యాస భగవానుడు అన్నారు. ఆయన పుట్టినరోజు 21 ఆషాఢ పౌర్ణమి కనుక దాన్ని ఏమన్నారు, వ్యాస పౌర్ణమి అన్నారు. ఇప్పుడు ఎంతటి వ్యాస భగవానుడు కూడా ఆఖరికి ఏమన్నాడంటే, ఆయన ఏం చేశాడు, ఈ ఒక్క 4 చేతులతోటి రాకుండా ఒక్క చేతితోటే వచ్చి, 2 చేతులతోటే వచ్చి, లేదా 2 కళ్ళతోటే వచ్చి, ఒక కంటిని దాచిపెట్టి, లేకపోతే 4 ముఖాలు కాకుండా ఒక్క ముఖంతోటే వచ్చి ఏం చేశాడు ఆయన, ఒక కొన్ని వేల ముఖాలతోటి వేదాలని అనుశీలించాడు. కొన్ని లక్షల చక్షువులతోటి వేదాలని పరిశీలించాడు. కొన్ని కోట్ల చేతులతోటి వాటిని విభజించాడు. విభజించి ఈ లోకానికి జ్ఞానాన్ని పంచాడు. మీకు కూడా సరిగ్గా ఇదే పని చేసిన వారు పత్రిజీ. మీకు వేల ముఖాలతోటి పంచాడు ఆయన. అంటే ఎందుకు చెప్తానంటే, ఒక మట్టి స్వరూపం ఒకలా ఉంటుంది, ఒక భౌగోళిక స్వరూపం ఒకలా ఉంటుంది. రాయలసీమలో ఉంటే ఒకలా చెప్తారు, తెలంగాణలో ఉంటే ఒకలా చెప్తారు, మా కోస్తా జిల్లాలకు వస్తే, గోదావరి తీరానికి వస్తే ఒకలా చెప్తారు ఆయన. ఎందుకు చెప్తారు, అక్కడ మట్టి స్వభావాన్ని బట్టి, అక్కడ ప్రకృతిని బట్టి మనుషులకి ఏ రకంగా చెప్పాలో ఆ రకంగా చెప్తారు. ఆ రకంగా చెప్పి మళ్ళీ ఎక్కడికి తీసుకెళ్తారు, సరిగ్గా జ్ఞాన కేంద్రం దగ్గరికి తీసుకెళ్తారు. జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు రామాయణం ఉంది, రామాయణాన్ని రామాయణం ఒకటే కథ మీ అందరికీ తెలుసు. ఆ కథని ఒక రాజకీయ నాయకుల సభలో చెప్పాలనుకోండి, అప్పుడు ఏం చెప్పాలి, రాజే రాజ్యం ప్రశాస్మహే, రామే రాజ్యం ప్రశాస్మహే అంటే రఘురాముడు పరిపాలన చేస్తున్నప్పుడు అని చెప్పాలి. అంటే రఘురాముడు పరిపాలన చేస్తున్నప్పుడు ఆ రాజ్యం ఎలా ఉంది. అలాగే పిల్లల స్కూళ్ళల్లో మాట్లాడుతూ ఉంటాం మనం. ఆ పిల్లల స్కూళ్ళల్లో మాట్లాడేటప్పుడు జీవన్ భద్రాని పశ్యతి, నాన్న బతికి ఉండిన సుఖములు బడయవచ్చు, చిన్న చిన్న పరీక్షల్లో తప్పారని, అమ్మ కొట్టిందని, టీచర్ తిట్టాడని మీరు వెళ్ళి రైలు కింద తలకాయ పెట్టేకండి. జీవన్ భద్రాని పశ్యతి. ఇదే సిచ్యువేషన్ హనుమంతుడికి వచ్చింది. అప్పుడు ఆయన అనుకున్న మాట ఇది రామాయణంలో. కనుక బతికి ఉంటే చాలు, ఇదేనో సాధించగలం, పత్రిజీ దగ్గర శిష్యరకం చేసి జ్ఞానులం కాగలం అని నిర్ణయించుకోవడానికి వీలుగా వాళ్ళకి రామాయణాన్ని స్కూళ్ళల్లో చెప్పేటప్పుడు జీవన్ భద్రాని పశ్యతి అని చెప్పాలి. అలాగే మీలాంటి సాధకుల దగ్గరికి వచ్చేసరికి, మీలాంటి వరల్డ్ టీచర్స్ దగ్గరికి వచ్చేసరికి, మీరందరూ గురు పరంపరలో మనుషులు, మీరందరూ సాధకులు కాదు, గురువులు. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచానికి జ్ఞానాన్ని నేర్పించడానికి వచ్చిన గురువులు మీరంతా. మీ దగ్గరకు వచ్చేసరికి ఏం చెప్పాలి, రామాయణం చెబుదామనుకున్న నాలాంటి వాడు సత్యవాక్యో దృఢవ్రత. సత్యవాక్యో దృఢవ్రత అంటే తెలిసిన, ఒక సత్యం పట్ల అకుంఠితమైన దీక్షా దక్షతల్ని ప్రదర్శించిన వాడు అని చెప్పాలి. రాముడు ఒక్క మాట అడుగుతాను, జాగ్రత్తగా ఆలోచించండి. నువ్వు అరణ్యానికి వెళ్ళిపోవయ్యా అని దశరథుడు చెప్పాడా అమ్మ రాముడికి? నువ్వు అడవికి వెళ్ళిపోమని చెప్పాడా? చెప్పలేదే, కైకమ్మ చెప్పింది. కానీ మరి సత్యవాక్యం ఎందుకయింది? రాముడి సత్యవాక్యాన్ని ఎందుకు పరిపాలించాడు? ఎందుకు పరిపాలించాడంటే, ఈవేళ ఆయనకి స్పృహ లేకపోవచ్చు,
ఆయన తనకి ప్రత్యక్షంగా చెప్పి ఉండకపోవచ్చు. కానీ ఇంతకు ముందు దేవాసుర సంగ్రామంలో తన ప్రాణాలు రక్షించింది కైకమ్మ. రక్షించినప్పుడు దశరథ మహారాజు ఒక వాగ్దానం చేశాడు. నీకు ఈ వరం ఇస్తాను, నువ్వు కావాల్సినప్పుడు కోరుకోని మాట ఇచ్చాడు. ఆ మాట తనకి తెలుసు, రాముడికి తెలుసు. ఇప్పుడు తను ఎవరి మాట నిలబెట్టడానికి సత్యవాక్కు పరిపాలకుడు అయ్యాడు? ఆయన తండ్రి మాట నిలబెట్టడానికి. సత్యవాక్యో దృఢవ్రత అంటే ఈ సత్యవాక్యం తనది కాదు, దశరథుడిది. దశరథుడు మాట ఇచ్చాడు తన పెంతలికి వెళ్ళి. అదే అది సత్యమే. అది ఒకవేళ అది తప్పి తను ఈవేళ నేను చెప్పలేదు కదా, నాకు చెప్పలేదు ఆయన అంచేత నేను అడవికి వెళ్ళను అని నేను అన్నాను అనుకోండి, అప్పుడు ఏమిటనమాట, నా తండ్రి అసత్యవాది అవుతాడు కదా. దశరథ మహారాజు అసత్యవాక్కు అసత్యం పలికాడు అనే మచ్చ రాకూడదు అనే దృఢవ్రతంతో ఆయన ప్రత్యక్షంగా దశరథుడు చెప్పకపోయినా అరణ్యానికి వెళ్ళాడు. అందువల్లనే సత్యవాక్యో దృఢవ్రత. ఇప్పుడు మీకెన్ని చెప్పి వెళ్ళాడు ఆ దశరథుడు, ఆ రాముడు ఎన్ని చెప్పి వెళ్ళాడు, ఆ బ్రహ్మర్షి ఎన్ని చెప్పి వెళ్ళారు. ఆయన ఆ సత్యవాక్కు పట్ల, ఆ దృఢ నిశ్చయం పట్ల, ఆయన ఆశయాల పట్ల మీరు ఈవేళ ఎంత దృఢ నిశ్చయంతో ఉంటారో, సత్యవాక్యో దృఢవ్రత అని రాముడిలాగా ఎంత గట్టిగా నిలబడాలో ఆలోచించుకోవడమే ఈవేళ స్మృతి నీరాజనం. నేను స్మృతి నీరాజనం అనలేను, చైతన్య నీరాజనం. చైతన్యం సజీవం, స్మృతి నిర్జీవం. స్మృతి అంటే గతించిన వాళ్ళ గురించి. బ్రహ్మర్షి గతించడం ఏముంది? లేదు. అందుకని ఇది చైతన్య నీరాజనం, చైతన్య స్మరణం ఈవేళ మనం మాట్లాడుకుంటున్నది. కనుక ఇట్లాంటి మహర్షి గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు మిమ్మల్ని నేను అడుగుతున్నది ఏంటంటే, మీరు హియరింగ్ మోడ్లోంచి లిజనింగ్ మోడ్లోకి దయచేసి రండి. హియరింగ్ మోడ్ అంటే ఏమిటి? ఆడవాళ్ళకి బాగా తెలుస్తుంది. వాళ్ళు పాపం మొగుడు కూర్చోబెట్టి ఏదో చెబుతూ ఉంటారు. ఈ మొగుళ్ళు అందరూని నటిస్తూ ఉంటారు, అదేదో బాగా వింటున్నట్టుగా కదా. కాసేపు నాకు మీరు ఇందాక ఏం చెప్పాను అని అడగండి, వాళ్ళకి గుర్తుండదు. అది హియరింగ్. నేనేదో మగాళ్ళని ఏదో అన్నానని అనుకోకండి, మగాళ్ళకు కూడా సూత్రం చెప్తాను. ఇప్పుడు అక్కడ పాలు పొంగిపోతూ ఉంటాయి, స్టవ్ మీద పడి కారిపోతూ ఉంటాయి, ఆ వాసన కూడా వస్తూ ఉంటుంది, సౌండే కాదు కదా. కానీ ఈవిడిక్కడ మీరు దాన్ని ఏమంటారు, మొగల రేకులు, విస్తరాకులు, దీంట్లో మునిగిపోయి ఉంటారు కదా. లేకపోతే బ్రహ్మముడి, చేతబడి, వీటిలో మునిగిపోయి ఉంటారు చూసారా. అప్పుడు మీకు ఏర్పడుతున్నది ఏమిటంటే, ఆ కాన్సన్ట్రేషన్నే మనం ఏమంటామంటే లిజనింగ్ మోడ్ అంటాం. అంటే అక్కడ ఏమైపోతుందో ఆ సీరియల్లో అని ఒక కాన్సన్ట్రేషన్ ఏర్పడుతుంది చూసారా మీకు, అది లిజనింగ్ మోడ్. హియరింగ్ మోడ్ అంటే ఏమిటి? మీ ఆయన మీ మాటలు వింటున్నట్టు నటిస్తూ ఉంటాడు, ఆయన సెల్ ఆయన చూసుకుంటూ ఉంటాడు చూసారా, అది హియరింగ్ మోడ్. ఈవేళ ఇప్పుడు బ్రహ్మర్షి గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఈవేళ మీరు అందరూ ఉండవలసింది ఏ మోడ్లో? నిజంగానేనా ఉంటారా? ఇంత చెప్పిన వ్యాసుడు, ఇందాక ఎంత చెప్పాను నేను, అంత చెప్పిన వ్యాసుడు ఏమన్నాడు తెలుసిన? ఊర్ధ్వబాహురి రౌమ్యేష నచకశ్చ శృణోతి మా. అయ్యో చేతులు ఎత్తి అరుస్తున్నాను, వినండ్రా, నా దగ్గర ఒక సత్యం ఉంది, నేను చెప్పడానికి వచ్చాను అని నేను అరుస్తున్నాను, ఒక్కడూ పట్టించుకోవటం లేదు అని మహాభారతం రాసిన తర్వాత వ్యాస మహర్షి చెప్పిన మాట అది. అదేం చెప్పాడు? ఒరే, ధర్మార్థ కామమోక్షాలు పురుషార్థాలు సరే, కామము అర్థము ధర్మాన్ని అనుసరించినట్లయితే ధర్మం నడిపిస్తుంది నిన్ను. కానీ కామం అర్థం ముందుకు వచ్చేసి, అంటే కోరిక లేకపోతే డబ్బు సంపాదన మీద వ్యామోహం, ఇవి రెండూ ముందుకు వచ్చేస్తే ధర్మం వెనకబడుతుంది. కనుక మీరు ఈ రెండు కామార్థాన్ని కాదు, ధర్మాన్ని గట్టిగా పట్టుకోండి. పట్టుకుంటే అవి రెండు దాని వెనకాల ఎలాగే వస్తాయి అని ఈ భూమి మీద సంస్కృతంలో చెప్పినవాడు
వేదవ్యాసుడు తెలుగులో చెప్పిన వారు బ్రహ్మర్షి పత్రిజీ. మీరు ఎవరితోటి ఇన్నేళ్ళు గడిపారో మీకు తెలుస్తోందా? మీరు ఇన్నేళ్ళు ఎవరి సహచర్యంలో ఏ గురు లక్షణంతో మీరు ఇన్నాళ్ళు కలిసి ప్రయాణం చేస్తూ వస్తున్నారో అర్థమవుతోందా? ఊర్ధ్వబాహురి రౌమ్యేషణ జగశ్చ శృణోతిమా. అయ్యో వినిపించుకోండి అని వేదవ్యాసుడు ఎలా అయితే మొత్తుకున్నాడో బ్రహ్మర్షి పత్రిజీ కూడా అలాగే మొత్తుకున్నారు. అయితే ఇంత మొత్తుకున్నా మీరు మళ్ళీ పదే పదే వచ్చి క్లాసెస్ అటెండ్ అవుతున్నా అలా ఎందుకు చెబుతారు అని అంటే, వీళ్ళని పంపించిన అక్కడ ఒక బ్రహ్మదేవుడు ఉన్నాడే, ఒక ప్రజాపతి ఉన్నాడే, ఆ ప్రజాపతికి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఏముంటాయి? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు. మీ పిల్లలు మీకు పేరు తేవాలని వాళ్ళు ఎంసెట్లో ర్యాంక్ తీసుకొచ్చి, శివప్ప గారు మా అబ్బాయికి ఎంసెట్లో ర్యాంక్ వచ్చింది, ఎంబీబీఎస్ సీట్ వచ్చింది, అలాగే లేకపోతే మా అమ్మాయికి మంచి సంబంధం వచ్చింది, అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్, అంతటి ఇది అంటే ఇలాంటి కోరికలు మీకు ఉంటాయా? మీ పిల్లల పట్ల మీకు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదమ్మా. మన పిల్లలు పెద్దవాళ్ళు అవ్వాలి, అక్కడికి వెళ్ళి కట్టాల్లో వెళ్ళి ఇదిగో మా అమ్మాయికి మంచి ర్యాంక్ వచ్చింది, మా అబ్బాయికి మంచి ఉద్యోగం వచ్చింది అని చెప్పుకోవాలని మీకు సరదా ఉంటుంది కదా. ఏమ్మా మీ పిల్లల గురించి మీకు అన్ని ఎక్స్పెక్టేషన్స్ అన్ని ఊహలు ఉన్నప్పుడు మరి మన అందరం కూడా ఆ పరమాత్మకి చెందిన పిల్లలం కదా. మరి ఆయనకేమో ఆశలు ఉండవా? ఆయనకేమో ఎక్స్పెక్టేషన్స్ ఉండవా? ఆయన ఆశించడా? ఇదం హి పుంస తపసః. మీకందరికీ ఒక జ్ఞానాన్ని ఇచ్చాను. ఆ జ్ఞానాన్ని ఉత్తమ శ్లోక గుణానువర్ణనం. ఉత్తమ శ్లోకుడు అంటే భగవంతుడు. ఆ భగవంతుడు సందేశాన్ని వ్యాప్తి చేయడానికి మీకు ఈ జ్ఞానాన్ని ఇస్తున్నాను అని భాగవతం చెప్పింది. ఈ జ్ఞానం మనకి ఎందుకు ఇచ్చారు పత్రిజీ? ఈ ప్రపంచంలో వెలుగులు పంచడానికి, మీరందరూ ప్రతిరోజుని వ్యాస పూర్ణిమ చేయడానికి. మరి మీకు సంబంధించిన ఎక్స్పెక్టేషన్స్, మీ పిల్లలకి సంబంధించిన ఎక్స్పెక్టేషన్స్ మీకు ఉన్నప్పుడు మరి మీరందరూ పత్రిజీ పిల్లలు కదా, ఆయన ఉండదా? పితామహ అని పిలిచేస్తే అయిపోయిందా? మరి ఆయనకి ఎక్స్పెక్టేషన్స్ ఉండవా? అయ్యో ఇంత నేర్పించానే, ఇంత తపస్సు చేశానే, ఇంత కష్టపడ్డానే, ఇన్ని రకాలు బోధించానే, ఈ ధ్యాస శ్వాస నా ఆఖరి ఊపిరి వీళ్ళ కోసం నేను ఖర్చు పెట్టానే, అందుకని ఇట్లా వీళ్ళు నా మార్గంలో ఈ ప్రపంచానికి వికాసాన్ని పంచాలి అనే ఎక్స్పెక్టేషన్ బ్రహ్మర్షి పత్రిజీకి ఉండదా? గట్టిగా చెప్పండి. అది గుర్తు చేయడానికి వచ్చాను నేను ఇక్కడికి. బయట మనిషిగా అమ్మా మీ పట్ల ఇన్ని ఆశలు ఉన్నాయి, ఆ చైతన్యానికి మీ పట్ల ఇన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, మీ పిల్లల గురించి మీకు ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో అన్ని ఎక్స్పెక్టేషన్స్ మీ గురించి పత్రిజీకి ఉన్నాయి అని మీకు గుర్తు చేయడానికి వచ్చాను నేను. ఇది నాకు ఆయన స్వయంగా చెప్పిన మాట. నా శిష్యులు ఈ ప్రపంచాన్ని సరిచెయ్యాలి అని అడిగాడు ఆయన. ఏమిటి సరిచెయ్యాలి? ఎక్కడంటే ఎగుడు దిగుళ్ళు వస్తాయి. ఆ ఎగుడు దిగుళ్ళు వచ్చినప్పుడు దాన్ని సరిచేసేవాళ్ళు ఎవరు అనంటే ఈ పిరమిడ్ సాధకులు మాత్రమే. ఇది గట్టిగా నమ్మాడు ఆయన. గట్టిగా నమ్మి దానికోసం దిగి వచ్చాడు కనుకనే ఆయన్ని కారణ జన్ముడు అని అంటున్నాను నేను. ఆయన కారణ జన్ముడు, ఒక పర్పస్ తోటి వచ్చాడు ఆయన. అర్థమవుతుందా? ఆ పర్పస్ కోసం మిమ్మల్ని అందరినీ అర్జునుడిలాగా తయారు చేసుకున్నాడు. ఇప్పుడు కురుక్షేత్ర మహాసంగ్రామానికి రంగం సిద్ధమైంది. ఇప్పుడు ప్రపంచంలో మళ్ళీ 18 ఏళ్లకు వచ్చే ఒక ఆసురీ ప్రవృత్తి, అంటే హింస పెరిగిపోతుంది, అసహనం పెరిగిపోతుంది. ఆ అసహనాన్ని మీరు నిరోధించగలిగిన ఒకే ఒక్క ఆయుధం ఏమిటంటే ఆవిడ తల మీద ధరించిన ఆ పిరమిడ్ ఒక్కటే.
అదే మీ ఆయుధం, ఆ ధ్యానమే మీ కోదండం. ఆ కోదండం ధరించి మీరు అర్జునుడిలాగా విజృంభిస్తారు అనే ఆశతోటి, ఆ చైతన్యంతో వ్యాస పూర్ణిమని మీకు గుర్తు చేయమని నాకు మనసులో సూచన చేసిన మహానుభావుడు కారణజన్ముడు బ్రహ్మర్షి పత్రిజీ. అందుగురించి ఇలాంటి వాతావరణంలో కూడా నేను ఇక్కడికి రావడం జరిగింది. ఏమైంది ఈ మధ్యలో? ఏమైంది అంటే, రెండు పట్టాలు, రెండు శక్తులు ఎప్పుడు ఘర్షణ పడుతూ ఉంటాయని చెప్పారు. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. మొట్టమొదట ఈ మానవ జాతి దేనికోసం ఘర్షణ పడింది అని అంటే, జ్ఞానం కోసం ఘర్షణ పడింది. ఇప్పుడు ఒక సోమకాసురుడు, 4 యుగాలు మనకి, కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము, ఇవి 4 యుగాలు కదా. కృతయుగంలో దేనికోసం మానవ జాతి ఘర్షణ పడింది అంటే జ్ఞానం కోసం ఘర్షణ పడింది. సోమకాసురుడు వేదాన్ని తీసుకెళ్ళి ఎక్కడో దాచేశాడు. అప్పుడు ఆయన చేపగా వచ్చి అవతరించాడు, ఏదో మహావిష్ణువు తంటాలు పడ్డాడు అని మనకి పురాణాలు చెప్తున్నాయి. ఇది కృతయుగంలో నాటి వ్యవహారం. వేదాలంటే ఏమిటి? జ్ఞానం. జ్ఞానం కోసం మనుషులకి, రాక్షసులకి, అంటే ఆసురీ శక్తులకి, దైవీ శక్తులకి ఘర్షణ జరిగింది. తర్వాత యుగం త్రేతాయుగం. త్రేతాయుగంలో ఎవరెవరికి ఘర్షణ జరిగింది? ఒక స్త్రీ కోసం ఘర్షణ జరిగింది. త్రేతాయుగం అంటే రాముడు. రాక్షసుడు స్త్రీలను చెడబట్టాడు, స్త్రీత్వాన్ని చెడబట్టాడు, ఒక సున్నితత్వాన్ని చెడబట్టాడు. అప్పుడు మళ్ళీ రాముడు అవతార పురుషుడై దిగివచ్చి మళ్ళీ అక్కడ రక్షణ చేయవలసి వచ్చింది కదా. మొట్టమొదటి దేనికోసం? జ్ఞానం కోసం కృతయుగంలో. త్రేతాయుగంలో దేనికోసం ఘర్షణ పడ్డారు? స్త్రీ కోసం ఘర్షణ పడ్డారు. ద్వాపర యుగంలో కృష్ణుడు టైంకి వచ్చేసరికి భూమి కోసం ఘర్షణ పడ్డారు. 5 ఏళ్ళు అని వీళ్ళు అడిగారు. సూది మనం మోపినంత కూడా ఇవ్వను అని ఆయన అన్నాడు. దేనికోసం ఘర్షణ పడ్డారు? పాండవులు కౌరవులును. అమ్మా, ఇక్కడ కౌరవులు పాండవులు ఉత్తి పేర్లే తప్ప వాళ్ళిద్దరూ కూడా ఇక్కడే ఉన్నారు. అర్థమైందా? మీరు ఈ పెండాల్లో ఉన్నంతసేపు నన్ను మన్నిస్తే, ఈ పెండాల్లో ఉన్నంతసేపు సౌశీల్యం, గుర్తుపెట్టుకోండి, ఆ మాట గురించి మీకు తర్వాత చెప్తాను. ఆ సౌశీల్యవంతులుగా ఉంటారు. క్షమ, దయ, సహనం ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉన్నప్పుడు మీరందరూ పాండవులు. మళ్ళీ బయటికి వెళ్ళగానే ట్రాఫిక్లో ఏదైనా ఇబ్బంది రాగానే చికాకు, కోపం, ఇంటికి వెళ్ళేసరికి లేకపోతే పని మనిషి ఎగ్గొడితే అసహనం, ఇవన్నీ ఏ శక్తులు? ఆసురి శక్తులు. ఇప్పుడు వాళ్ళు ఎవరు? కౌరవులు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎక్కడున్నారు? అదేంటండి అలా చెప్పేస్తారు మీరు? అలా నిజాలు ఒప్పేసుకుంటారు ఇంత పబ్లిక్ అని, తప్పు కదా. కనుక ఇప్పుడు కలియుగం దగ్గరికి వచ్చాం. కలియుగం దగ్గరికి వచ్చేసరికి ఏమైంది? జ్ఞానం కోసం యుద్ధం జరుగుతోంది. మీరిక్కడ జ్ఞానం నేర్చుకుంటున్నారు అని, మీరిక్కడ చాలా విజ్డమ్ తోటి, వివేకంతో ఈ ప్రపంచాన్ని శాసించడానికి బయలుదేరుతున్నారు అని మిమ్మల్ని హీనంగా చూడడానికి, వెకసెక్కాలు చేయడానికి కొంతమంది రెడీగా ఉంటారు. అర్థమవుతుందా? జ్ఞానానికి సంబంధించి. అదే స్త్రీలైతే మీకెందుకమ్మా అక్కడికి వెళ్ళి వంట చేసుకోక ఇంట్లో కూర్చుని, అక్కడికి వెళ్ళి ఎందుకు పెండాలి అంత వర్షంలో తడుచుకుంటూ వెళ్ళి అక్కడ బురదలో తిరిగి మీరు ఈవేళ అక్కడ స్మరణోత్సవాల్లో పాల్గొపోతే వచ్చే నష్టం ఉందా అనే రకమైన విక్రింతలు అత్తమామల నుంచో మొగోళ్ళ నుంచో ఎదురవుతూనే ఉంటుందా? ఏమంటారు? ఎక్కడున్నారు? ఇవన్నీ ఆసురీ శక్తులు. వాటిని జయించి మీరు ఇక్కడికి వచ్చారు. అర్థమవుతుందా? ఈ కలియుగంలో స్త్రీ గురించి ఘర్షణే, భూమి గురించి ఘర్షణే, జ్ఞానం గురించి ఘర్షణే, ప్రపంచంలో ఉన్నదంతా ఘర్షణే. దీన్ని జయించాలంటే ఏం చెయ్యాలి? ఆ కారణ జన్ముడు ఆలోచించారు. ఏమని ఆలోచించారు? రెండేనమ్మా, నా దృష్టిలో 2 చాలు. ఆయన రెండింటిని బోధించాడు మీకు.
ఒక్కటి సౌశీల్యం. సౌశీల్యం అంటే మీకు నిఘంటువులో చూస్తే మంచితనము అనే ఒక్క అర్థమే కనపడుతుంది. కానీ మీకు సత్యం ఏమిటంటే ఈ రకమైన సహనం కానీ, మంచితనం కానీ, దయ కానీ, ఆర్ద్రత కానీ, మానవీయ శక్తులు కానీ, జాలి కానీ, ఇట్లాంటి మంచి లక్షణాలన్నీ కలిగి ఒక మూట కడితే ఆ మూట పేరు సౌశీల్యం. అర్థమవుతుందా? మీకు ఇప్పుడు ఒక్క ఇన్సిడెంట్ గుర్తు పెడతాను. మీలో వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళు ఎవడన్నా ఒకసారి చేతులు ఎత్తండి. వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళు ఎవడన్నా ఉన్నారమ్మా? వరలక్ష్మి వ్రతం భవిష్యోత్తర పురాణంలో వరలక్ష్మి వ్రతం, అందులో హీరోయిన్ చారుమతి. ఆ చారుమతికి విశేషణాలుగా చెబుతూ భవిష్యోత్తర పురాణం సౌశీల్యవతి అని ఒక విశేషణం వాడింది. సౌశీల్యం అంటే ఏమిటి తెలిసిన? ఈ లక్షణాలన్నీ ఉండడం: పతిభక్తి, పితృభక్తి, దైవభక్తి, సహనం, ఓపిక, శాంతి, పీస్ఫుల్గా హాయిగా ప్రశాంతంగా ఉండడం. ఈ లక్షణాలన్నీ కలగలిపితే సౌశీల్యం అవుతుంది. ధ్యానం అనే పేరెట్టి ఇవన్నీ మీ అందరికీ నేర్పేసి వెళ్ళిపోయాడు ఆయన. మీకు ఒక్క ధ్యానంలో ఇవన్నీ కలగలిపేసి మీ మనస్సుని ఇలా పిసికేసి మట్టి ముద్దల్ని బొమ్మగా చక్కగా తీర్చిదిద్దేసి మెత్తని ధనాన్ని మీ మనస్సులో ప్రవేశపెట్టేసి దాంట్లో సౌశీల్యం అనే విత్తనాలు పాతేసి వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు మీకు సౌశీల్యం అంటే అర్థం ఏమిటో చెప్తాను, మీకు బాగా క్లియర్గా అర్థం అవడం కోసం ఒక ఎగ్జాంపుల్ చెప్తానమ్మా, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒక ఆవిడ 60-65 ఏళ్ళు ఉంటాయి. ఒక డాక్టర్ దగ్గరికి వచ్చింది. ఒక డాక్టర్ దగ్గరికి వచ్చి ఆ డాక్టర్తో అన్నదట, డాక్టర్ గారు, నాకు 25వ ఏట నాకు కొడుకు పుట్టాడు, నన్ను తల్లిని చేశాడు అందట. చాలా సంతోషం అమ్మా. 30వ ఏట నాకు కూతురు పుట్టింది, రెండోసారి నన్ను తల్లిని చేసింది అని చెప్పిందట. ఇప్పుడు అబ్బా అవునా, చాలా సంతోషం, మీకు 2 పిల్లలు అయితే అన్నట్టు ఆయన. అవునండి, ఇప్పుడు నాకు 3వసారి తల్లిని అవుతున్నాను నేను అంది. మీకు అలా చూస్తున్నారా మీరు? అంటే డాక్టర్ గారు కూడా అలాగే చూశాడు. 60-65 ఏళ్ళ అమ్మాయి నువ్వు తల్లి అవ్వడం ఏమిటమ్మా అని ఇది ఇలాగే నవ్వాడు. అప్పుడు ఆవిడ చెప్పింది, నా కొడుకు పెళ్లి చేసుకుని కోడల్ని తీసుకొస్తున్నాడు, ఆ కోడలు నాకు 3వ కూతురు, 3వ సంతానం అంది. నన్ను 3వసారి తల్లిని చేసినట్టు అంది. అర్థమైందా? అక్కడ అత్త ఏమైంది? అత్తమ్మ అయింది. అర్థమైందా? మీరందరూ పిత్తాజీ బ్రహ్మర్షి పత్రిజీ అయినట్టుగా మీ అందరిలో నేను ఆయన్ని ఎందుకు చూస్తున్నాను అంటే మీ అందరిలోంచి వ్యక్తమవుతున్నది ఆ అత్తమ్మ కనుక. ఆవిడికి కోడలకి కూతురికి తేడా లేదు కనుక. అర్థమవుతుందా? కోడల్ని కూతుర్ని ఒకేలాగా చూడగలిగే లక్షణం ఏదైతే ఉంటుందో దాన్ని సౌశీల్యం అని అంటారు. అర్థమైందా? ఆ చారుమతి ఏం చేసింది? అప్పుడు మీరు పద్యాలు కూడా పాడుతుంటారు, ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటినమ్మ వాయినం కదా. అంటే ఇచ్చే ఆవిడ వరలక్ష్మి, పుచ్చుకునే ఆవిడ వరలక్ష్మి. అర్థమవుతుందా? అంటే ఈయన పత్రిజీయే, ఈయన పత్రిజీయే, ఈవిడ పత్రిజీయే, అందరూ వరలక్ష్మిలే. అది సౌశీల్యం అంటే. అది మీకు ఇచ్చిపోయాడు బ్రహ్మర్షి కాదా? మిమ్మల్ని అందరినీ అత్తమ్మలు చేసేలే. ఇంత మంచితనాన్ని, ఇంత సౌశీల్యాన్ని, ఇంత సౌహార్దాన్ని, ఇంత హాయిగా నవ్వుకునే లక్షణాన్ని, ఇంత ఆరోగ్యాన్ని, ఇంత మనశ్శాంతిని మనకి ప్రసాదించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురించి చైతన్య స్మరణోత్సవాలు జరుపుకోవడానికి వచ్చాం మనం ఇక్కడికి. రెండోది ఏం చేశారు? రెండోది ఒకటి సౌశీల్యం, మిమ్మల్ని అందరినీ పాడు చేశాడు ఆయన. ఏం చేశాడు? మీలో కౌరవులను అందరినీ చంపేశాడు ఆయన. మిమ్మల్ని అందరినీ పాండవులు చేసేసాడు.
మిమ్మల్ని అందరినీ అర్జునుల్ని చేసేసాడు, మిమ్మల్ని అందరినీ చారుమతుల్ని చేసేసాడు. ఈవేళ మీకు కోడలు ఒకటే, కొడుకు ఒకటే, కూతురు ఒకటే, అందరూ ఒకటే. శివప్ప ఒకటే, ఎర్రాపరెడ్డి రామకృష్ణ ఒకటే. పక్కనున్నది పత్రిజీయే, ఇక్కడున్నది పత్రిజీయే, అంతా ఉన్నది ఒక్కటే పత్రిజీ. ఈ రకమైన సౌశల్యాన్ని మీలో ఎస్టాబ్లిష్ చేయడం ఒకటి. నాకు తెలిసి రెండవ గొప్ప పని ఏం చేశారంటే ఆయన, ఇప్పుడు నేను మీకు ఇందాక మొట్టమొదట్లో చెప్పినట్లుగా మీ పేర్లు ఏవైనా కానివ్వండి, మీకు రకరకాల పేర్లతోటి మీరు ఉద్యోగాల్లో ఉన్నప్పుడు రకరకాల పొజిషన్స్లో, రకరకాల హోదాల్లో, కొంతమంది బాగా డబ్బు ఉన్నవాళ్ళు, కొంతమంది కొంచెం డబ్బు ఉన్నవాళ్ళు, చాలామంది మధ్యతరగతి వాళ్ళు, కొంతమంది పేదవాళ్ళు, ఇలా రకరకాల ఆర్థిక తరగతులకు చెందిన మనుషులు ఉన్నారు. మీరందరూ వ్యక్తిగతంగా ఇండివిజువల్ కాన్షియస్నెస్కి చెందిన వాళ్ళు, అంటే వ్యక్తి చేతనకి సంబంధించిన వాళ్ళు. మీ వ్యక్తి చేతన దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుంది, ఎర్రాపరెడ్డి రామకృష్ణ ఒక వ్యక్తి, శివప్ప గారు ఒక వ్యక్తి, ఆవిడ ఒక వ్యక్తి. కానీ ఈ ధ్యానంలో కూర్చున్నప్పుడు, ఈ పెండాల్లో కూర్చున్నప్పుడు, ఇక్కడ కూర్చున్న అందరూ కలిసి కూర్చున్నప్పుడు ఒక్కటే చైతన్యం ఉంటుంది, సమష్టి చైతన్యం, అంటే కలెక్టివ్ కాన్షియస్నెస్. అంటే మిమ్మల్ని అందరినీ వ్యక్తి చైతన్యంలోంచి ఆయన సమష్టి చైతన్యంలోకి తీసుకొచ్చేసారు. అర్థమవుతుందా? మీరు ఎక్కడ కూర్చుని 10 మంది కూర్చుని, మీరు మీ ఊళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత కూడా మీరు 10 మంది కూర్చున్నారంటే ఇంకా మీరు అనేది ఉండదు అక్కడ. నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను రోజు మార్నింగ్ వాక్ వెళ్తుంటాను. ఒక ఆయన కొత్త ఆయన వచ్చాడు, మంచి సఫారీ డ్రెస్ వేసుకుని, షూస్ వేసుకుని అక్కడికి వాకింగ్ వచ్చాడు. ఆయన వాకింగ్ వచ్చేసరికి అంతసేపు ఆయన గెజిటెడ్ హెడ్ మాస్టర్. ఆయన గెజిటెడ్ హెడ్ మాస్టర్ అంటే ఆయనకు ఒక ప్యూన్ ఉండేవాడు. ఆయన ఈ అటెండెన్స్ రిజిస్టర్లో లేకపోతే ఏవో పుస్తకాలు, ఈయన పుస్తకాలను పట్టుకుని ముందు నడుస్తుండేవాడు, ఇలా బెళ్ళ బంట్రోతులాగా ఒక మనిషి ముందు నడుస్తుండేవాడు. ఈయన దర్జాగా స్కూల్కి ఎడుతుండేవాడు, హై స్కూల్కి ఎడుతుండేవాడు. ఏమండి, ఆయన రిటైర్ అయ్యాడు. ఆయన రిటైర్ అయిన తర్వాత ఈ పార్కుకి వచ్చాడు 15 రోజులు 20 రోజుల తర్వాత. వచ్చేసరికి ఆయన ఎవడో గుర్తుపట్టలేదు, ఎవడో పట్టించుకోలేదు. అక్కడ పైగా చాలామంది కాళ్ళు దాచుకుని నిర్లక్ష్యంగా ఏవో ఎక్సర్సైజ్లు చేసుకుంటూ పచ్చిగాలి పీలుస్తూ వాళ్ళ లోకంలో వాళ్ళు ఉన్నారు. ఇదిగో ఈ పెండాల కింద మీరు ఉన్నంత సుఖంగా కూర్చున్నారు వాళ్ళంతా. హత్తేరి గెజిటెడ్ హెడ్ మాస్టర్ నేను, నన్ను పట్టించుకోరా, ఆ ప్యూన్ని రిటైర్ అయిపోయిన తర్వాత కూడా ఉంచుకోవాల్సింది అనుకున్నాడు ఆయన. ఉంచుకుంటే ఏమైంది, వాడు తన ముందు నడుస్తుంటే నేను దర్జాగా హుందాగా వచ్చి ఉండేవాడు. అది వీలవ్వలేదు, మీరు ఎవరు గుర్తుపట్టలేదు. ఈయన ఇందాక చెప్పాడు, ఈనాళ్ళు అది రాసేస్తారు, ఇది రాసేస్తాడు, అంతర్యామి రాసేస్తుంటాడు, ఉపన్యాసాలు ఇచ్చేస్తుంటాడు ఎర్రాపరెడ్డి రామకృష్ణ గారు ఈయన అని. తీరే ఎక్కడికి వస్తే ఎవడో పట్టించుకోలేదు. మీరు ఎవడో ఏమైపోయింది, నాకు అహంకారం వచ్చేసింది. తీరా ఈ హెడ్ మాస్టరు కాసేపు నాకు ఇంకా ఫ్రస్ట్రేషన్ వస్తుంది, ఇంకా ఒక్కపోత వస్తుంది, సఫోకేషన్ వస్తుంది. సఫోకేషన్ వచ్చేసరికి ఇంకా కాళ్ళు లాగి ఒక ఆయన పక్కన కూర్చున్నాడు. కూర్చుంటే అయ్యా దయచేయండి అని ఆయన గౌరవంగా పక్కన కూర్చోబెట్టుకున్నాడు. కూర్చోబెట్టుకుని తమరు ఎవరు ఏమిటంటే, నేను గెజిటెడ్ హెడ్ మాస్టర్నండి అని. ఓహో అలాగా, మీరెవరండి? నేను డిఓ అనమ్మా. మీలాంటి గెజిటెడ్ హెడ్ మాస్టర్లకు అన్నీ ఒక 70-80 మందికి పై ఆఫీసర్ని నేను డిఓ అనమ్మా అన్నాడు ఆయన. అవునా, మరి వారెవరు? ఆయన మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో సెక్రటరీగా చేసిన వాడు గవర్నమెంట్లో. ఆ కాళ్ళు చాపుకొని బార సాచుకొని హ్యాపీగా కూర్చొని గాలి పీల్చుకుంటున్నాడే, ఆయన చీఫ్ సెక్రటరీ చేశాడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో. అంటే ఇలాంటి వాళ్ళకంటే ఎన్ని మెట్ల పైన ఉన్నాడో చూడండి ఆయన. ఏమైంది, వీళ్ళందరూ రిటైర్ అయిన తర్వాత అందరూ ఒకటే. అర్థమైందా? ఇప్పుడు మనం గమనించవలసిన సత్యం ఏమిటి, చదరంగం ఆడుతున్నంతసేపే రాజు బంటు కదా. చదరంగం పూర్తయిపోగానే ఒకే పెట్టిలోకి చేరుకుంటాయి అవన్నీ. చప్పటి కొట్టేకండి అప్పుడే, ఇంకా ఉంది చెప్పడానికి. చదరంగం పూర్తవగానే రాజు బంటు ఏనుగు గుర్రం అన్నీ ఒకే పెట్టిలోకి చేరుకున్నట్టుగానే
మన ఆయుర్దాయం పూర్తయ్యేసరికి మనమందరం కూడా ఒకే మట్టిలోకి చేరుకుంటాం. చదరంగం ఆట పూర్తయింది, పెట్టెలోకి చేరుకున్నాయి పావులన్నీని. మన కర్తవ్యం పూర్తయింది, మట్టిలోకి చేరుకుంటాం మనమందరం. ఇది చెప్పేవాడు గురువు. అర్థమైందా? గురువు ఇందాక నేను చెప్పింది, ఆ జ్ఞానం బోధించిన వాడే గురువు. ఈ ఎరుక చెప్పేవాడు అంటే ఉపాధ్యాయుడే కదా, టీచర్ ఆయన. మీకు హెడ్ మాస్టర్ దగ్గర ఏమైంది? ఇప్పుడు ఆయనకి ఇంతకు ముందుకు కింద కూర్చోడానికి మరి సఫారీ డ్రెస్ వేసుకొచ్చాడు కదా, అప్పుడు ఆయనకి మొహమాటం వేసింది. ఇప్పుడు ఇంత పెద్దవాళ్ళు తన పక్కన కూర్చునేసరికి ఇప్పుడు మొహమాటం వేస్తోంది. ఇప్పుడు ఇది విడిచిపెట్టాలంటే ఏం చేయాలి? నేను మీ అందరికంటే చిన్నవాణ్ణి అని మీ ముందు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉండాలి. ఇది నేర్పాడు ఆయన. ఎవరు? ఒకసారి గట్టిగా చెప్పండి, ఎవరు? ఆయన ఇది నేర్పాడు. ఇది నేర్పడం వల్ల మీకు వచ్చిన ఒక అడ్వాంటేజ్ ఏమిటి అంటే, ఇండివిజువల్ కాన్షియస్నెస్ నుంచి మనిషి కలెక్టివ్ కాన్షియస్నెస్లోకి ప్రవేశించినప్పుడు జరిగే మేలేమిటి? మీరందరూ సమష్టి చైతన్యంలో ప్రవేశించారు. ప్రవేశిస్తే మీకు ఏమవుతుంది తెలుసా? ఎంతమంది శక్తి కేంద్రీకృతం అవుతుంది. జ్ఞానశక్తి, వివేకం, విజ్డమ్, ఇదంతా ఒక గ్రూప్ కొండాలిని అవుతుంది. ఈ గ్రూప్ కొండాలిని శక్తికి అపరిమితమైన శక్తి సామర్థ్యాలు ఉంటాయి. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ద్రోణ పర్వం ఉంది మహాభారతంలో. ద్రోణ పర్వంలో చెప్పిన విషయం ఇది నా సొంత పైత్యం కాదు. వ్యాస మహర్షి చెప్పాడు. వ్యాస పూర్ణిమ నాడు ఆయన్ని తలుచుకుంటూనే మాట్లాడుతున్నాను నేను. ఆయన ఏం చెప్పాడు? ద్రోణ పర్వంలో అర్జునుడట మహా కోపంగా ఉన్నాడు. ఆ వేళ భీష్మ ద్రోణ కృపాది ధన్వి నికరాభేలంబైన మహాకురు సైన్యం ఎదురుగుండా యుద్ధం చేస్తోంది. ఆ వేళ తెగ విజృంభించేశాడు అర్జునుడు. విజృంభించేసి ఒక్కొక్క యోధుడిని అలా పట 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 కొట్టేస్తున్నాడు. వాళ్ళందరూ చచ్చిపోతున్నారు. చచ్చిపోతుంటే అప్పుడు ఒక్క క్షణం ఈ అర్జునుడికి ఇదంతా నా ప్రతాపమేనేమో అని ఒక్కసారి భ్రమ కలిగింది. ఇదంతాగా నా అనుకున్నాడు ఆయన. నేను గ్రీకు వీరుణ్ణి, నా కోదండ నా గాంధీవ విద్యది, నా గాంధీవం దెబ్బకి ఈ యోధులందరూ టప్ప 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 పెట్టల్లాగా రాలిపోతున్నారు. ఒక్కొక్క బాణానికి ఒక్కొక్క మహాయోధుడు రాలిపోతున్నాడు. ఇంత భగవద్గీత విన్న అర్జునుడే భ్రమలో పడ్డాడు. వెంటనే ఆయనకు ఒక దృశ్యం కనపడింది. ఏమిటంటే, అక్కడున్న యోధుల్ని ఒక త్రిశూలంతో ఒక అజ్ఞాతవాసి పొడిచి చంపేస్తున్నాడు. ఆ పొడిచి చంపేస్తుంటే మరుక్షణం ఈ అర్జునుడి బాణం వెళ్ళి ఆయన గుచ్చుకుంటోంది. ఇది భారతంలో ఉన్నదమ్మా. ద్రోణ పర్వంలో చెప్పాడు వ్యాస మహర్షి. అక్కడ చంపుతున్నది ఎవరు? ఆ త్రిశూలం. అంటే పరాక్రమం ఎవరిది? ఆ త్రిశూలానిది. క్రెడిట్ ఎవరిది? ఖ్యాతి ఎవరిది? అర్జునుడిది. అర్థమవుతుందా? అందుచేతను మీరు రేపు ఎప్పుడైనా భగవద్గీత విన్న అర్జునుడికే భ్రమ కలిగినట్టు నేను కూడా అని మీరు ఎప్పుడైనా కనుక గర్వపడ్డారు అని అంటే ఏమవుతుంది? అదంతా నడిపించేది ఎవరు? ఈ విషయం కూడా ఉంది ద్రోణ పర్వంలో. ఆవిడ అర్జునుడికి డౌట్ వచ్చింది. నేను కలగన్నానా భ్రమ ఇదంతా అని రాత్రి వ్యాస మహర్షిని అడిగాడు. నేను ఒక్కొక్క బాణం వేసి యోధుడిని కొడుతుంటే వాళ్ళందరూ రాలిపోతున్నారు. కానీ అప్పుడు నేనేం చూశానంటే, ఒక మహాయోధుడు ఎవరో త్రిశూలంతో వాడిని పొడిచి చంపేస్తున్నాడు. ఆయన ఎవరు? నాది కళ అని అడిగాడు అర్జునుడు. అడిగితే కాదు నాన్న, ఆయన పరమశివుడు. ఇప్పుడు ఏం జరిగింది? నువ్వు భగవద్గీత విన్నాక నువ్వు దేనికి రెడీ అయ్యావు? ఒక విశ్వ ప్రణాళిక, కృష్ణుడు సంకల్పం, కురుక్షేత్ర మహాసంగ్రామం,
దుష్ట శిక్షణ అనేది కృష్ణుడి సంకల్పం. ఆ కృష్ణుడు సంకల్పించినప్పుడు ఏమైంది, ఈ అర్జునుడు ఆయనకి సాధనం అయ్యాడు, ఆయనకి సహాయపడ్డాడు కదా. అందుగురించి అర్జునుడిని అంత మహావీరుడిగా ఈయన తీర్చిదిద్దుకున్నాడు. ఇప్పుడు ఒక గొప్ప సంకల్పం, ఒక విశ్వ ప్రణాళిక అంటారు దాన్ని, ఒక సుప్రీం ప్లాన్, ఒక కాస్మిక్ ప్లాన్, ఒక దివ్య ప్రణాళిక ప్రపంచంలో అమలవుతున్నప్పుడు హరిహరులు అంటే శివుడు విష్ణువు కూడా ఒకళ్ళకొకళ్ళు అలా సహకరించుకుంటారో అది సహజం. అది ఆ చంపుతున్న ఈ సంకల్పం శ్రీ మహావిష్ణువుది, చంపుతున్నవాడు శివుడు. అయితే నీకెందుకు ఈ క్రెడిట్ ఇచ్చారంటావేమో, నువ్వేం చేసావు తెలిసిన, దేవుడి కోసం గంధం తీసావు నువ్వు. మీరు గంధం తీస్తుంటారమ్మా దేవుడి కోసం, మీ చెయ్యి వాసన చూసుకోండి, ఆ పరిమళం మీకు అంటుకుంటుంది. గంధం దేవుడి కోసమైనా తీయచ్చు మీరు, కానీ ఆ సుగంధం మీకు అంటుకుంటోంది కదా. అలాగే నువ్వు ఆ విశ్వ ప్రణాళికకి అంకితం అయ్యావు కదా, కనుక క్రెడిట్ నీకు వస్తోంది. ఇప్పుడు మీరందరూ కూడా ఆ విశ్వ ప్రణాళికకి అంకితం అవుతారు. ఆ విశ్వ ప్రణాళికకి అంకితమైనప్పుడు ఆ ఖ్యాతంతా మీకే వస్తుంది. కానీ త్రిశూలధారి ఎవరు, మిమ్మల్ని నడిపిస్తున్నది ఎవరు? ఈ ముఖ వ్యాస మహర్షి చెప్పాడు ద్రోణ పర్వంలో, నాన్న ఉత్తిని నిన్ను హీరోయిన్ చేశాడరా, అసలు కార్యక్రమం అంతా ఆయనే చేసుకుంటున్నాడు, ఆయన ఒక్క తలుచుకుంటే చాలు వీళ్ళందరూ నాశనం అయిపోతారు. కానీ ఆ ఖ్యాతి నీకు ఇవ్వడం కోసం, నీ వంకన భగవద్గీత చెప్పడం కోసం, అదిగో అలాగ తన ఇంత ఆయన గొంతుతోటి మనకి ఆయన నిశ్చయ అభిప్రాయాన్ని మనకి వ్యక్తం చేశారు. ఇందాక బ్రహ్మర్షి పత్రిచి కదా, అలాగా భగవద్గీత ద్వారా ఈ కర్తవ్య ఉపదేశం చేసి ఇప్పుడు నిన్ను తయారు చేశాడు కనుక నువ్వు ఈ విశ్వ ప్రణాళికకి ఏం అంటే ఏమిటన్నమాట. ఇప్పుడు ఈ ఇండివిజువల్ కాన్షియస్నెస్ నుంచి, అంటే వ్యక్తి చైతన్యంలోంచి కలెక్టివ్ కాన్షియస్నెస్లోకి ఎప్పుడైతే ప్రవేశిస్తారో మీకు కాస్మిక్ కాన్షియస్నెస్ హెల్ప్ మీకు అందుతుంది అన్నమాట. అంటే ఇక్కడ మీరు చేసే మెడిటేషన్లో మీకు ఎక్కడి నుంచి వస్తుంది శక్తి? కాస్మిక్ ఎనర్జీ వస్తుంది, కుండలిని శక్తి వస్తుంది. అది ఎవరిది? పరమశివుడిది, అదంతా పరమాత్ముడిది. ఆ పరమాత్ముడి అంశే బ్రహ్మర్షి పత్రిజీ. కనుక నేను చేయగలనా, లేకపోతే నేనే చేస్తున్నానేమో, నేను గురువుని, నేను ఇక్కడ మాస్టర్స్ అనేది అంటారు మీ కేడర్లో, నేను మాస్టర్ని, మీరందరూ సాధకులు అని మీరు అనుకుంటే కుదరదు. మీరెవరు మాస్టర్స్ కాదు, ఆయన మాస్టర్, మన హెడ్ మాస్టర్ ఆయన. అర్థమవుతుందా? ఈ ఎరుకని మీకు ఇవ్వడం కోసమే మీకు బ్రహ్మర్షి పత్రిజీ తన జీవితాన్ని ముడుపు కట్టారు, తన జీవితాన్ని వెచ్చించారు ఆయన. అలా వెచ్చించిన ఒక మహానుభావుడి గురించి మనం తలుచుకోవడానికి మళ్ళీ ఆ చైతన్యాన్ని మనలో కొలుపుకొని ఇక్కడి నుంచి బ్రహ్మాండమైన తేజస్సుతోటి, బ్రహ్మాండమైన కాంతిపుంజంలాగా ఇక్కడ 4 విత్తనాలు జరిగితే పంట గంపలతో వస్తుంది. భూదేవికి మనం ఏమిస్తాం? గుప్పిడి గింజలు ఇస్తాం. భూదేవి గంపిడ పంట ఇస్తుంది. మీరు ఈ 4-5 రోజుల్లోనూ ఇక్కడ చేసేది గుప్పిడి సాధన. మీకు లభించే జ్ఞానము, మీకు లభించే శక్తి గంపలు 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 గంపలు. ఆ ఎనర్జీని మీరు తీసుకెళ్ళిపోయి మీరు అక్కడ మీ స్వస్థలాలలో ఈ పిరమిడ్ ఝానాకి సంబంధించిన, ఈ పత్రిజీ ఉద్యమానికి సంబంధించిన ఈ చెప్తున్నాను కదా, ఈ ఆసురీ ప్రవృత్తి దేశంలో వ్యాపిస్తున్నప్పుడు దాన్ని అరికట్టడానికి అవసరమైన శక్తి సామర్థ్యాలని ఇక్కడ పోగేసుకుని మీరు వెళ్ళేటప్పుడు ఆ పత్రిజీ శిష్యుల్లాగా వెళుతున్నారు మీరు.
అర్జునుడిలాగా వెళుతున్నారు మీరు. అర్థమవుతుందా? కనుక మీరందరూ ఆ విశ్వ చైతన్యానికి పునరంకితం కావడమే బ్రహ్మర్షి పత్రిజీ ఆశయం. బ్రహ్మర్షి పత్రిజీ చైతన్య స్మరణ దేనికి అని అంటే ఈ పాఠం మళ్ళీ మళ్ళీ చెప్పుకోవడం కోసం. ఎందుకంటే భగవద్గీత అంత విన్న తర్వాత కూడా అర్జునుడు మర్చిపోతే మనం ఏడాదికి ఒకసారి ఇక్కడ కలుసుకుంటే మనం మర్చిపోమా? మనం అర్జునుడు అంత మనుషులు పోని మనం ఇలా మర్చిపోకుండా ఉండాలంటే కనీసం ఏడాదికి ఒకసారి మనకి ఎవడో ఒకడు వచ్చి ఇక్కడ భగవద్గీత చెబుతూ ఉండాలి కదా. ఏడాదికి ఒకసారి వచ్చేలా సామూహికంగా కలెక్టివ్ కాన్షియస్నెస్లోకి వెళ్ళాలి. కాస్మిక్ కాన్షియస్నెస్ విశ్వ చైతన్యం సహాయాన్ని తీసుకుని ఇక్కడి నుంచి పరమ ప్రశాంతమైన మనస్సుతోటి మహాశక్తిోపేతమైన గొప్ప శక్తిమంతులుగా ఇక్కడి నుంచి తరలి వెళ్ళాలి. అక్కడ పత్రిజీ అంటే ఇది, నా గురువు ఇది, నా గురువు చైతన్యం ఇది, నా గురువు చైతన్యం నన్ను ఎలా నడిపిస్తుందో చూడండి. మీరందరూ కూడా మార్గంలో మీరు కూడా ధరించాలి. ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రపంచాన్ని ఒక ఆసురీ శక్తి ఇప్పుడు కమ్ముతున్న దశలో మనలో దైవీకమైన శక్తిని, మనకి దైవీ సంపదని మనలో పునరుత్తేజం చేసుకోవాలి అని చెప్పడానికి మీరు పునరంకితం అవ్వడానికి 4 రోజులు ఇక్కడ సమావేశం అయ్యారు. ఇక్కడ వీళ్ళందరూ చేయిస్తుంది అది. కనుక దీన్ని గుర్తు చేయడం కోసమే నేను రాజమండ్రి నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఇది నాకు బ్రహ్మర్షి చేసిన ఉపదేశం. ఇది మీకు వినిపించడానికి వచ్చానంతే, నా ప్రేమేమీ లేదు. ఇది ఆయన ఉపదేశం. ఆవేళ నన్ను ప్రత్యేకంగా కూర్చోబెట్టి అన్నం వడ్డిస్తూ ఈ మెసేజ్ వెళ్ళాలి అని ఆయన నన్ను అడిగారు. కనుక నేను పని కట్టుకుని శివప్ప గారు చెప్పగానే నేను అలా పరిగెట్టుకుని వచ్చాను. అందుచేత మీకు నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు ఈ రకమైన ఉత్తేజంతో మీరు కనుక బయలుదేరి వెళ్ళినట్లయితే మీకు ఎంత శక్తి సామర్థ్యాలు మీకు అక్కడికి వస్తాయి. ఇప్పుడు మీరు గమనించవలసింది ఒకటి ఉంది. ఇప్పుడు ఎదురుగుండా ఉన్న మనుషులు ఉంటారే, వాళ్ళందరూ పత్రిజీ శిష్యులు కాదు, వారందరూ మీలాగా సాధన చేసిన వాళ్ళు కాదు. మరి అలాంటి వాళ్ళ మనస్సుల్ని మీరు ఆకట్టుకోవాలంటే ఎలాగంటే మీకు అది కూడా నేర్పారు పత్రిజీ. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. కింగ్ ఫిషర్ అనే పేరు విని ఉంటారు మీరు. కింగ్ ఫిషర్ అంటే లఘుముఖి పిట్ట. మీరు ఎప్పుడైనా ఒక చెరువు గట్టును కూర్చున్నారు అనుకుందాం. ఒక చెరువు గట్టును కూర్చున్నప్పుడు చేపలు ఈదుతూ ఉంటాయి. అందులోంచి ఒక చేపను చూస్తారు మీరు నీళ్ళల్లో. ఆ చూసినప్పుడు ఆ చేప అదిగో అదిగో ఆయన కూర్చున్న చోట ఉంది అని మనం అనుకుంటాం. ఈ లోపల పైనుంచి ఆ లఘుముఖి పెట్ట కింగ్ ఫిషరు రిప్పున వెళ్ళి ఆ పక్కన ఒకసారి ముక్కు చొరిపి అదే చేపను టక్కన పట్టుకుంటుంది. అప్పుడు అర్థమవుతుంది, ఓహో మనం అనుకున్న చోట లేదు చేప, కొంచెం పక్కనుంది అని. పారలాక్స్ ఎర్రర్ అంటారు దాన్ని కదా. ఆ పారలాక్స్ ఎర్రర్ వల్ల మనకేమవుతుంది, ఈ మనిషి ఇలా కనబడుతున్నాడు, ఈ మనిషి ఇలా కనబడుతున్నాడు. కానీ ఈ మనిషి ఉన్నది ఎక్కడ, ఈ చేప ఉన్నది ఎక్కడ, లఘుముఖి పిట్ట ఎక్కడ పట్టుకుందో అక్కడ ఉన్నాడు, అక్కడుంది ఆ చేప. అంతే తప్ప మీరు చూసిన చోట లేదు. కనుక మీకు ఈ చాకచక్యం అలవాటు పడాలి. అర్థమవుతుందా? మీరు మనుషుల్ని, మీరు మొండిగా వ్యవహరిస్తున్న మనుషుల్ని, ఆసురీ ప్రవృత్తితోటి ప్రపంచాన్ని శాసిస్తున్న మనుషుల్ని మీరు ఎలా పట్టుకోవాలంటే ఆ లఘుముఖి పెట్ట చాకచక్యంతో, ఆ నైపుణ్యంతో, దాన్ని లాఘవం అని అంటారు. ఆ లాఘవంతో పట్టుకోవాలి మీరు. పట్టుకుని అమ్మా నేను మంచి చెప్తున్నాను. ఇంతకుముందు ఆయన చెప్పాడు, ఊర్ధ్వబాహుడు చేతులు కట్టుకుని అరుస్తున్నానని బాధపడ్డాడు వ్యాస మహర్షి. మనం కూడా అలా బాధపడాలి ఆసురి ప్రవృత్తిని పారద్రోలాలంటే. కనుక మీరు మీ స్వస్థలాలకు వెళ్ళిపోయిన తర్వాత నలుగురిని కూర్చోబెట్టి కొత్త వాళ్ళందరినీ పోగేసి వాళ్ళందరికీ ధ్యాన తరగతులు నిర్వహిస్తూ వాళ్ళ అంతరంగాల చేపలు ఎక్కడున్నాయి, ఏ స్థానంలో ఉన్నాయి, ఏ రకమైన ఆలోచనలతో ఉన్నాయి, ఆసురీ ప్రవృత్తితో ఉన్నాయా,
దైవీ ప్రవృత్తితో ఉన్నాయా అని ఆ కింగ్ ఫిషర్ లాఘవంతో క్యాచ్ చేస్తూ ఉండాలి మీరు. ఆ క్యాచ్ చేస్తూ మీరు వాళ్ళని ఆకర్షించాలి, వాడిని పట్టుకోవాలి. వాళ్ళని పట్టుకుని వాళ్ళకి పత్రిజీ సందేశాన్ని మీరు పరివ్యాప్తం చెయ్యాలి. అర్థమవుతుందా? ఇంకొకటి, ఇప్పుడు ఒక్కొక్క మనిషి దగ్గరికి వచ్చేసరికి మీకు ఏమవుతుందంటే ఒక పేచీ ఏర్పడుతుంది. మీరు జపనీస్ రెజ్లర్స్ పేరు వినుంటారు మీరు. జపాన్లో మల్ల యుద్ధ వీరులు ఉంటారు, వాడు సమురాయ్ అంటారు వాళ్ళని. ఆ సమురాయ్ అనేవాడు మహాయోధుడు, మహాబలశాలి, చాలా పొగరమొత్తనంగా ఉంటారు, తామస ప్రవృత్తితో ఉంటారు. వాళ్ళు చాలా కోపంగా ఉంటాడు, ఫెరోషియస్గా ఉంటారు. ఆ ఫెరోషియస్గా ఉన్న మనిషి రాజు అయ్యాడు. పైగా ఇంక చెప్పేది ఏముంది, వాడికి ఇంకా పట్టపగ్గా లేకుండా విజృంభిస్తున్నాడు. అలాంటి వాడికి ఒక రోజు రాత్రి ఒక డౌట్ వచ్చింది, స్వర్గం అంటే ఏమిటి, నరకం అంటే ఏమిటి. ఆయనకు రాత్రి డౌట్ వచ్చింది. డౌట్ వస్తే ఏం చేశాడు, వెంటనే అలాంటి వాడు మనిషి ఆగలేడు కదా, మరి పైగా రాజు కూడా కదా, ఆ దిశను అలా ఉంటుంది మనిషికి, ఆ పౌరుషం మనిషికి, ఫెరోషియస్ మెంటాలిటీ. అర్ధరాత్రి వెళ్ళి గురువుగారు తలుపు తట్టాడు. ఆయన లోపలేమో పిరమిడ్ ధ్యానం చేసుకుంటున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి కుదిపాడు, ఇలాగా. ఆయన కదలలేదు. ఆ ఆఖరికి విసుకొచ్చి నేను అని గర్జించాడు. ఆయన కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరిచి, ఏమిటి ఇంత అర్ధరాత్రి పూట ఇలా వచ్చావు, ధ్యానాల్లో ఉన్న నన్ను ఎందుకు ఇలా డిస్టర్బ్ చేసావు అని అడిగాడు ఆయన. గురూజీ, నాకు స్వర్గం